నైట్ అయితే 9:30 కల్లా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత చికెన్ కర్రీ వేసుకొని మంచిగా కుమ్మేసి నిద్రపోయాము. యాక్చువల్లీ కొత్త ప్లేస్ కదా, కాస్త నిద్ర అయితే నాకు శశికంత పట్టలేదు. ఎర్లీ మార్నింగ్ 3:30కే లెగిసిపోయామండి. ఎగ్జాక్ట్ 5:15 కల్లా స్టార్ట్ అయిపోయాము దుర్గం తల్లి గుడికి మెట్లు పూజ చేయడానికి. యాక్చువల్లీ అయితే నేను పుట్టింది పెరిగింది నా నేటివ్ మొత్తం చదువుకున్నదంతా విజయవాడే. మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ వాళ్ళు భీమవరం షిఫ్ట్ అయ్యారనమాట. ఇంకా అప్పటి నుంచి విజయవాడ రావడం చాలా తక్కువ అయిపోయింది. ఇంకా చెల్లి పెళ్ళైన తర్వాత విజయవాడలో సెటిల్ అవడం వల్ల ఇప్పుడు విజయవాడ వెళ్ళడం అవుతుంది అనమాట. ఇదివరకు అయితే నేను చదువుకునే రోజుల్లో ఎగ్జామ్ స్టార్ట్ అయినా రిజల్ట్స్ వస్తున్నా ఎప్పుడైనా సరే మెట్లు పూజ అనేది నాకు ఒక సెంటిమెంట్గా మారిపోయేది అనమాట. ఎన్నిసార్లు చేసేదానో నాకే తెలీదు. ఒకసారి డాడీతో వెళ్ళేదాన్ని, ఇంకోసారి ఫ్రెండ్స్తో వెళ్ళేదాన్ని. అలా ఒక్కదాన్ని అయితే భయం లేని ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పంపరు. అలాగే ఇయర్లో చాలా సార్లు చేసేదాన్ని. వన్స్ పెళ్ళైన తర్వాత నుంచి ఇంకా విజయవాడ రాకపోవడం వల్ల నాకు మెట్లు పూజ చేయడం అస్సలు అవ్వలేదండి. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మెట్లు పూజ చేస్తున్నాను. నాకు బ్యాక్ పెయిన్ అని చెప్పాను కదా, అసలు నేను మెట్లు పూజ చేయగలనా అని అనుకున్నాను. కానీ అమ్మవారి దయ వల్ల ఆవిడే శక్తి ఇచ్చింది. జస్ట్ ఒక ½ an hourలో చక్కగా నేను మా చెల్లి అయితే మెట్లు పూజ కంప్లీట్ చేసేసుకున్నాము. చెల్లి వాళ్ళ హస్బెండ్ కి గుడిలో తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే 5 minutes లో దర్శనం అయిపోయిందండి. అంటే టైం పక్కన పెట్టిన టైం లిమిట్. అసలు ఆ అమ్మవారి దగ్గర వరకు వెళ్ళాం. 500 రూపీస్ దర్శనం దానికనమాట. అసలు ఎంత బాగా చూసుకున్నామో అండి. నిజంగా నాకు ఎంత తృప్తిగా అనిపించింది అంటే, నిజంగా అమ్మవారిని చూడంగానే 5 years అయిపోయింది కదా, అంట్లో చాలా నీళ్ళు వచ్చేసాయి. నాకైతే ఎంత నచ్చిందో అసలు ఆ రోజంతా చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది. ఇంకా దాని తర్వాత ఇక్కడ టీటీడీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు వెంకటేశ్వర స్వామి గుడి, చాలా బాగుంటుందంటే అక్కడికి కూడా వెళ్ళాము. లాస్ట్ షాట్ లో నేను చూపించాను కదా, జూబ్లీ హిల్స్ లో వెళ్ళాము లాస్ట్ వీకే. కానీ హైదరాబాద్ లో కన్నా విజయవాడలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఆ గుడి కానీ చాలా బాగుంది. సో ఇంకా ప్రసాదం అయితే అక్కడ లేదు యాజ్ యూజువల్ గా. ఇంకా మా చెల్లి వాళ్ళు చెప్పారనమాట ఇక్కడ టిఫిన్స్ బాగుంటాయంటే ఇడ్లీ తీసుకున్నాం. ఇడ్లీ అయితే వా సూపర్ క్రేజీగా ఉంది. పైన వెన్న కూడా ఇచ్చారు. ఇంకా గీకారం దోశ, ఉప్మా దోశ, పన్నీర్ దోశ చెప్పాం. కానీ ఇడ్లీ దోశ సరే ఉప్మా దోశ బానే ఉంది. కానీ ఆ కాజు పన్నీర్ దోశ వామ్మో ఎంత ఆయిల్ అండి బాబోయ్. దోశను నాకైతే కాజు పన్నీర్ దోశ నచ్చలేదు. గీకారం దోశ కూడా ఏదో పొడి ఇచ్చేసారు. హైదరాబాద్ లో అయితే మనకి ఆనియన్ మసాలా పేస్ట్ వేస్తారు కదా, నాకు ఆ టైప్ గీకారం దోశ అయితేనే ఇష్టం. నాకైతే ఇక్కడ ఇడ్లీ నచ్చింది. దోశలు అయితే ఓకేష్ అనిపించింది.